ప్రెజెంట్ ఉన్న క్లైమేట్ ఎంత కూల్‌గా ఉందంటే ఆల్మోస్ట్ మనమేదో అదర్ కంట్రీలో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాం. లిటరల్లీ ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాలంటే కూడా కాళ్ళు అలా అలా వణుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వేడి వేడిగా ఏదో ఒకటి చేసుకోవాలి అనిపిస్తుంది కదా! బట్ కానీ చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో, అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ మనకి గుర్తొస్తాయి. ఏం లేదు, దోస పిండిలో ఆనియన్, క్యారెట్, తర్వాత పచ్చిమిర్చి తురిమి వేసేసుకోవడమే. తగినంత ఉప్పు యాడ్ చేసుకొని గుంత పునుగుల్లాగా వేసేసుకొని చట్నీ ఉంటే చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీగా అండ్ హెల్తీగా చాలా బాగుంటాయి. అండ్ ఈ వర్షానికి ద పర్ఫెక్ట్ రెసిపీ అంటే ఇదే అనే చెప్తాను. తర్వాత బజ్జి మిర్చి కూడా అనుకోండి. బట్ మనకు అంత ప్రాసెస్ ఎందుకులే అనుకుంటే ఇది ట్రై చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా తింటేనే కదా ఆ కిక్కే వేరు. కానీ ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ సపోజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు తిరుమలలో లక్కీ డిప్స్ అంటే వైకుంఠ ద్వారము అలా లక్కీ డిప్స్ వేశారు కదా! మీలో ఎంతమందికి లక్కీ డిప్ వచ్చింది? మాకైతే 100% చెప్తున్నాను, నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను. మాకైతే లక్కీ డిప్‌లో 2 టికెట్స్ అయితే వచ్చేసాయి. అండ్ రూమ్ కోసం ఇంకా సెర్చ్ చేసుకోవాలి. బట్ కానీ ఎంత అదృష్టం ఉంటేనే కదా స్వామివారి దగ్గరికి అనుగ్రహం అయితే దొరకదు. మేబీ 25 lakh పీపుల్ స్వామివారి దర్శనం కోసం ఆ లక్కీ డిప్‌లో పార్టిసిపేట్ చేస్తే 1,25,000 పీపుల్కి మాత్రమే ఆ లక్కీ డిప్ అనేది యాక్సెప్ట్ చేసి ప్రొవైడ్ చేసింది. వాళ్ళల్లో మేము ఉన్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! సో, దేవుడికైతే ఒక్కటే చెప్పాను. ఏంటంటే, స్వామి ఒక్కసారైనా ఇలా లక్కీ డిప్‌లో వచ్చేటట్టు చేయి స్వామి అనుకున్నా. సో, దొరికింది. మా పాప బర్త్‌డే January 8th. 8th రోజు దొరకకపోయినా అదే మంత్‌లో దొరికినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ.